గుంటూరు ప్రాంతానికి చెందిన రామకృష్ణారెడ్డిని భార్య రమ్య హత్య చేసిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనపై సీఐ రాజశేఖర్ రెడ్డి దర్యాప్తు ప్రారంభించారు. గత 20 సంవత్సరాల క్రితం హైదరాబాద్ వచ్చి రామకృష్ణారెడ్డి అతని భార్య రమ్య వ్యాపారం నిమిత్తం 40 లక్షల అప్పు చేశారని, అప్పు తీర్చలేకనే ఇద్దరు సూసైడ్ చేసుకునేందుకు ప్లాన్ చేశారని, అందులో భాగంగానే భార్య రమ్య రామకృష్ణారెడ్డిని హత్య చేసిందని అంటున్న సీఐ రాజశేఖర్ రెడ్డితో మా ప్రతినిధి సుజాత్. కేవీహెచ్పీ పోలీస్ స్టేషన్ పరిధిలో భార్య భర్తని అత్యంత దారుణంగా హతమార్చినటువంటి ఘటన చోటు చేసుకుంది. అసలు ఎందుకు భర్తని హతమార్చి తాను కూడా దాడి చేసుకుందో ప్రస్తుతం మనతో పాటు కేవీహెచ్పీ సిఐ రాజశేఖర్ రెడ్డి సార్ ఉన్నారు. సార్ చెప్పండి, ఎప్పుడు జరిగింది ఈ ఘటన, ఏం జరిగింది? ఇది లాస్ట్ మండే నైట్ రోజు ఆమె భర్త సూసైడ్ చేసుకోవాలని డిసైడ్ చేసుకున్నారు. వాళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉండే, డెట్స్ చాలా ఉన్నాయి. క్రెడిట్ కార్డు ఒక 20 lakhs, వాళ్ళ మదర్కి బాగాలేనప్పుడు ఒక 20 lakhs, ఒక 50 lakhs దగ్గర డెట్స్ ఉన్నాయి. మేము వెరిఫై చేస్తున్నాము. అదేవిధంగా మేము ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నుంచి వాళ్ళు ఇప్పుడు కొద్దిగా ప్రెజర్ చేస్తూ ఉంటే, మా పైసలు మాకు ఏమంచి ప్రెజర్ చేస్తూ ఉంటే ఆ ప్రెజర్ తోటి వాళ్ళు చనిపోవాలనే ఉద్దేశంతో ఉద్దేశంతో కత్తి తీసుకొని భర్తను ఫస్ట్ మండే రోజుకు చేతులు కోసుకుంది, మళ్ళీ మంగళవారం కడుపు, తర్వాత త్రోటు కోసింది. కోసినాక ఓవర్ బ్లీడింగ్ వల్ల నిన్న మార్నింగ్ అరౌండ్ 11 o'clock చనిపోయాడు. ఈమె కూడా చనిపోవాలనే ఉద్దేశంతో త్రోట్ కట్ చేసుకున్నది. కానీ అన్ఫార్చునేట్లీ భయం వేసి చనిపోదాం అనుకుంటే చాలా భయం వేసి ఈరోజు మార్నింగ్ పోలీసు వాళ్ళకి వాళ్ళ తమ్మునికి ఫోన్ చేసింది. వాళ్ళ తమ్మునికి వచ్చి ఫోన్ చేయగానే మేము కూడా రష్ అయ్యి ఆమెను హాస్పిటల్కి షిఫ్ట్ చేసాము. ఈ డెడ్ బాడీ కూడా ఉస్మానియాకి చూసాం. ఫర్దర్గా మేము ఇన్వెస్టిగేషన్లో ఈ కేసు లోతుగా ఆలోచించి చేస్తాం. సార్, రమ్యకృష్ణ రామకృష్ణారెడ్డి ఏం వర్క్ చేసేవాళ్ళు, వాళ్ళ ప్రాపర్ ఎక్కడ? వీళ్ళు 20 years కింద గుంటూరు నుంచి వచ్చారు. గుంటూరు నుంచి వచ్చి ఫస్ట్ జాబ్ చేశాడు, తర్వాత యూట్యూబ్లో చేశాడు, తర్వాత డిలైట్ కిచెన్ అని పెట్టాడు. దాంట్లో లాస్ అయ్యి మళ్ళీ జాబ్ చేస్తున్నాడు. ఈ అమ్మాయి రమ్యకృష్ణ వాళ్ళ బ్రదర్ దగ్గరనే జాబ్ చేస్తున్నాడు. జాబ్ చేసి ఈ అప్పులన్నీ తీర్చలేక ప్రెజర్ ఉన్నది. దాని నుంచి ఇద్దరు చనిపోవాలని డిసైడ్ చేసుకుర్రు. కానీ ఆయన చనిపోయాడు. ఆమెనే కత్తి తీసుకొని ఫస్ట్ కట్ చేసిన ఆయన్ని, తర్వాత ఈమె కూడా త్రోట్ కట్ చేసుకున్నది. ఇక ఫర్దర్గా మేము ఇన్వెస్టిగేషన్లో తెలుస్తాం. వాళ్ళ ఏజ్ ఎంత ఉంటుంది, వాళ్ళకి పిల్లలు ఉన్నారా, వాళ్ళ కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు? ఇరు ఫ్యామిలీస్ ఇతనికి పిల్లలు లేరు. తర్వాత వీళ్ళు ఒక 20 years కిందనే ఇక్కడ వచ్చారు. గుంటూరు డిస్టిక్ నుంచి హైదరాబాద్ మైగ్రేట్ అయ్యి వచ్చారు. కానీ ఈ ఇంట్లో మాత్రం ఒక 2 years నుంచి ఉంటున్నారు. వీళ్ళ ఏజ్ రామకృష్ణ ఇది 45 years ఉంటుంది, రమ్యకృష్ణ 38 years ఉంటుంది. రమ్యకృష్ణ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, రామకృష్ణ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఏమైనా చెప్తున్నారంటే ఇలా సిచ్యువేషన్ ఎలా ఉండేది, ఆ ఇరుగు పొరుగు వాళ్ళు కానీ? అది ఒకసారి మేము వాళ్ళని ఇంకా ఎగ్జామిన్ చేసినాక ఫర్దర్గా చెప్తాము. ఏమేమి సెక్షన్స్ కింద కేసు నమోదు చేసి ఇంకా చేయలే, వాళ్ళు పిటిషన్ ఇస్తున్నారు, చేసినాక మేము చెప్తాం. కేపీహెచ్పీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినటువంటి ఈ ఘటనలో అటు ఫైనాన్షియల్గా వాళ్ళకు ఉన్నటువంటి ప్రెజర్స్ తట్టుకోలేకనే ఇద్దరు చనిపోవాలని నిర్ణయం తీసుకున్నారు. భార్య భర్తని దాడి చేసి చనిపోయిన తర్వాత తనకి ధైర్యం సరిపోకనే తను అటు పోలీసులకి వాళ్ళ తమ్ముడికి కాల్ చేయడంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆలోపే రామకృష్ణ మరణించినట్లుగా కూడా అటు వైద్యులు నిర్ధారించడంతో మార్చరీ డెడ్ బాడీని పోస్ట్మార్టం నిమిత్తం హాస్పిటల్కి తరలించారు. మరోవైపు రమ్యకృష్ణకి ట్రీట్మెంట్ అందుతుంది. ప్రస్తుతం తన పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు పోలీసులు చెప్తున్నారు. ఫర్దర్గా ఇరు కుటుంబాల సభ్యులు ఇచ్చినటువంటి పిటిషన్ మేరకునే ఈ కేసును దర్యాప్తు చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. కెమెరామెన్ శ్రీకాంత్, సుజాత, కేపీహెచ్పీ పోలీస్ స్టేషన్.